అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో అత్యంత దారుణ ఘటన జరిగింది. ముగ్గురు యువతులను చిత్రహింసలను పెట్టి హత్య చేయడమే కాకుండా ఆ ఘోర కృత్యాన్ని సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమ్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ పాశవిక చర్యకు వ్యతిరేకంగా శనివారం వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులతో కలిసి పార్లమెంట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బ్యూనస్ ఎయిర్స్ శివారు ప్రాంతానికి చెందిన మొరెనా వెర్డి, బ్రెండా డెల్ కాస్టిల్లో 15 ఏళ్ల లారా గుట్రియస్ సెప్టెంబర్ 19న అదృశ్యమయ్యారు. 5 రోజుల తర్వాత ఒక ఇంటి పెరట్లో పాతిపెట్టిన వారి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ ముఠాతో ఉన్న విభేదాలే ఈ హత్యలకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. పార్టీ పేరుతో యువతులను వ్యాన్లోకి ఎక్కించుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపారు. కేసు విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ఒకరు హత్యను ఇన్స్టాగ్రామ్లోని ఒక ప్రైవేట్ అకౌంట్లో ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు తెలిసి అంతా షాక్ అయ్యారు. సుమారు 45 మంది ఈ లైవ్ ను చూసినట్లు అధికారులు తెలిపారు. నా దగ్గర డ్రగ్స్ దొంగిలిస్తే ఇలాగే జరుగుతుందని 20 ఏళ్ల ఒక ముఠా నాయకుడు వీడియోలో హెచ్చరించినట్లు సమాచారం. నిందితులు బాధితుల వేళ్లను నరికి, గోళ్లను పీకి తీవ్రంగా కొట్టి ఊపిరాడకుండా చేసి చంపారని స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. ఘటనపై భద్రతా మంత్రి ప్యాట్రిసియా బుల్రిచ్ మాట్లాడుతూ 3 మగవారు 2 మహిళలతో సహా 5గురిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అయితే హత్యలకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న 20 ఏళ్ల పెరు దేశస్థుడి కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారని చెప్పారు. అయితే ఈ లైవ్ స్ట్రీమింగ్ తమ ప్లాట్ఫామ్పై జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దారుణ నేరంపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు సహకరిస్తున్నామని మెటా ప్రతినిధి తెలిపారు. నిరసనలో పాల్గొన్న బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. జంతువులను కూడా ఇంత క్రూరంగా చంపరు, మాకు న్యాయం జరగాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.